కాలంలో స్వామి వివేకానంద గారు చికాగో నగరంలో తన స్పీచ్ను బ్రదర్స్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని మొదలుపెట్టడాన్ని అందరికీ తెలుసు. ఆ ఒక్క పిలుపుతో ప్రపంచానికి ఒక ట్రెండ్ సెటర్గా మారిపోయింది. అలాంటి స్వామి వివేకానంద గారి పేరుతో ఉన్న మన వివేకానంద విద్యాలయంలో చదువుకున్న నేను ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ నా స్పీచ్ని బ్రదర్స్ సిస్టర్స్ అండ్ టీచర్స్గా మొదలుపెట్టడం జరిగింది. ప్రపంచ దేశాలలో విశ్వగురువు భారతదేశం అయితే ప్రపంచంలో ఉన్న మనుషుల్లో విశ్వగురువు స్వామి వివేకానంద. అలాంటి స్వామి వివేకానంద పేరుతో ఉన్న స్కూల్లో మన అందరం చదవడం, ప్రయోగాలుగా మారడం, 21 ఏళ్ల తర్వాత మనమందరం కలుసుకోవడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఈ స్కూల్లో నాకు ఎన్నో గుడ్ మెమరీస్ ఉన్నాయి. అందులో ఒకటి మీతో నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ స్కూల్లో చదవడం వల్ల నాలో ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ పోగొట్టుకున్నాను. వాస్తవానికి 7వ తరగతి వరకు నేను అందరితో కలవలేకపోయి ఉండేవాడిని. ఎవరితో అయినా మాట్లాడాలంటే భయంగా ఉండేది. ముఖ్యంగా మా క్లాస్మేట్స్ ఆడపిల్లలు కనిపిస్తే వారిని వేరే గ్రహం నుండి వచ్చిన వారిలా చూసేవాడిని. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బతికేవాడిని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల నాలో నేను బాధపడుతున్నా. నా ప్రపంచంలో నేను తిరిగేవాడిని. అయితే 7th క్లాస్ క్వార్టర్లీ ఎగ్జామ్లో నాకు మ్యాథ్స్లో 100 మార్క్స్ వచ్చాయి. దీనితో మా మ్యాథ్స్ టీచర్ కిషన్ సార్ మెచ్చుకొని నాకు 100 మార్కులు వచ్చిన విషయాన్ని స్కూల్ మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి క్లాస్లో చెప్పేవాడు. దీంతో స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్, ముఖ్యంగా టాప్ స్టూడెంట్స్, వారిలో అమ్మాయిలు కూడా ఎవరు ఆ వ్యక్తి అని గూగుల్ సెర్చ్ లెవెల్లో సెర్చ్ చేసి నా గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. తర్వాత నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నా మ్యాథ్స్ 100 మార్క్స్ సక్సెస్ స్టోరీని తెలుసుకొని వారు స్ఫూర్తి పొందారు. అప్పటి నుండి నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఈ ప్రపంచంలో నాదే అదే అందాలనే నావాలే అని ఫీల్ అయ్యాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక టాప్ పొజిషన్ వెళ్తానని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్పీచ్ లో కూడా నాకు కనిపిస్తుంది. ఇలా మన స్కూల్ గురించి నా జీవితంలో ఎన్నో మధుర అనుభవాలు ఉన్నాయి. వారి గురించి చెప్పాలంటే ఇలాంటి ఆత్మీయ సమ్మానాలు బంద పెట్టుకోవాలి. మనందరికీ అంత టైం లేదు కాబట్టి ఈ యొక్క సంఘటన మీతో స్కూల్లో గురించి ఉన్నాయి. ఎందుకంటే గుడిలో ఉండే ప్రతి భక్తుడికి ప్రశాంతత, ధైర్యం, మంచితనం, సేవా గుణం, విజయం లభిస్తుందని మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం చదువుకున్నది బడిలో కాదు, గుడిలో చదువుకున్నామని అందరికీ తెలుసు. ఈ గుడి యొక్క ప్రవేశాన్ని మనకు లభించినందుకు ఆ దేవుడు మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఈ గుడి లాంటి బడిలో మనల్ని చేర్పించినందుకు మన తల్లిదండ్రుల్ని ప్రతిరోజు పూజించాలి. ఈ గుడిలో మనం ప్రవేశించాక మనమందరము ప్రయోగంగా మార్చినందుకు ప్రతిరోజు మన గురువులను పూజించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈరోజు పరిస్థితి చూస్తే విద్య అనేది ఒక వ్యాపారం అయింది. కార్పొరేట్ స్థాయిలో వ్యాపారాన్ని చేస్తూ ప్రతి అక్షరానికి రూపాయిని తెచ్చారు. ఈ రోజుల్లో ఒక సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవాలంటే తమ జీవితాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిందే. మనం చదివే టైంలో చదువు అనేది సేవారు పనిలో ఉండేది. ముఖ్యంగా మన స్కూల్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్లాన్ చేసి వారి ప్రయోజకులుగా మార్చాలని తాపత్రయం ఉండేది. కానీ అలాంటి మన స్కూల్లో
ఆ మోడల్ అంగు ఆర్భాటాలు అబద్ధపు కార్పొరేట్ చదువులు పోటీకి తట్టుకోలేక 2006లో మూతపడ్డది. ఇది మన సమాజానికి దురదృష్టకరమైన విషయం. మన పూర్వ విద్యార్థులంతా ఒక ట్రస్ట్ గా ఏర్పడి మళ్ళీ కొనసాగేలా మనందరం సంకల్పం తీసుకొని పేద మధ్య తరగతి విద్యను అందించేలా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే కన్న తల్లిని, పుట్టిన పేరుని, చదివిన స్కూల్ని రక్షించుకోవడం మన బాధ్యత. ఇంకా చెప్పాలంటే ఈ 3 పనులు చేయడం వల్ల మన జన్మలు ధన్యమవుతాయి. అంతేకాకుండా ఈ ట్రస్ట్ ద్వారా మనలో చదువుతున్న విద్యార్థులు ఎవరు అయినా ఇంకా లైఫ్ లో సెట్ కాకుండా ఉంటే లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనం ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా వారిని ఆదుకొని మనందరి స్థాయిని పెంచాలి. ఈ పనులు మనం చేస్తే నిజామాబాద్ జిల్లాలో మన ద బెస్ట్ స్కూల్ గా మన స్కూల్ బెస్ట్ స్కూల్ గా మారుతుంది. చరిత్రలో నిలవడమే కాకుండా ఆ స్కూల్లో చదవడం మన చరిత్రలో నిలిచిపోతాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.